నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు ఉద్దేశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏమిటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, సెంటిమెంట్పై సెటిల్మెంట్లా, శ్రీవారి కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏమిటి? ఎంతకంటే మహాపాపం ఉంటుందా? బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశారు. వారే ఇప్పుడు పరకామణిపై మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి హుండీ సొమ్ము చోరీ చేయటం చిన్న తప్ప? భక్తుల మనసు గాయపడేలా జగన్ వ్యాఖ్యలు. దేవుడన్నా భక్తుల మనోభావాలన్నా ఆయనకు లెక్కలేదు. రాజధానిపై కొందరి కడుపు మండుతోంది. కోకాపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తారు. మీడియా ప్రతినిధులతో భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక వరుసగా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి, హుండీ చోరీలో చిన్న విషయం గురించి, అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలిన దాని మీదట దానికి ధీటుగా సమాధానం చెప్పటానికి గత 2 రోజులుగా ఇటు టీడీపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగనే మీడియాలో కూడా అసలు వాస్తవాలు ఏమిటని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో కూడా ఆయన ఇదే ప్రస్తావన చేశారు. నిన్న లోక్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను సత్కరించిన జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక తప్పుడు కేసులు కోర్టులో నిలబడవు. ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రమే కొట్టేయరు. జిల్లా కమిటీ జాప్యంపై చంద్రబాబు సీరియస్. 13లోగా పూర్తి చేయాలని పార్టీ నేతలకు ఆదేశం. 13వ పేజీలో ఇచ్చారు ఒకసారి. తప్పుడు కేసులు కోర్టులో నిలబడవు. సీఎంగా ఉన్నంత మాత్రాన కొట్టేరు. జిల్లా కమిటీ జాప్యంపై చంద్రబాబు సీరియస్. 13లోగా పూర్తి చేయాలని నేతలకు ఆదేశం. కక్షపూరితంగా ఆధారాలు లేకుండా చట్ట నిబంధనలు పాటించకుండా పెట్టిన తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు. సీఎం హోదాలో ఉన్నంత మాత్రానే కేసులు కొట్టివేయడం సాధ్యం కాదు అని పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై వైసీపీ హయాంలో పెట్టిన కేసులు న్యాయస్థానాలు కొట్టివేయడంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండటంపై చంద్రబాబు స్పందించారు. వైసీపీ హయాంలో నాపై ఆధారాలు లేకుండా చట్ట నిబంధనలు పాటించకుండా తప్పుడు కేసులు పెట్టారు. సీఎం హోదా వల్లే కేసులు కొట్టివేస్తే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై ఉన్న కేసులను కొట్టివేయించుకోవచ్చు కదా. జగన్ నెలకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై బురద జల్లిపోతారు. విఘ్నత కోల్పోయి జగన్ చేస్తున్న విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదు. కానీ స్పందించారు కదా. స్పందించాలి, వాటిపైన ధీటుగా సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు టీడీపీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది సోషల్ మీడియాలో. అందుకనే ఒకంత యాక్టివ్నెస్ పెరగటం మూలానే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కొంత ఆగగలుగుతుంది. లేకపోతే 14-19 మధ్య జగన్మోహన్ రెడ్డి చేసిన విస్తృత ప్రచారానికి వీళ్ళు అసలు నిలబడలేకపోయారు. పింక్ డైమండ్ నిజంగానే ఉందని ప్రజలందరూ నమ్మారు. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ తెలియలేదు అసలు ఆ పింక్ డైమండ్ ఒకటి లేదు, దాన్ని ఎంత వీళ్ళు పుట్టించిన మాయా మహిమ అని. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం పట్టింది, అగత్యం పట్టింది వీళ్ళకి. ఇక ఆగని ఇండి గోల. శనివారం మరో 800 సర్వీసులు రద్దు. కొనసాగుతున్న ప్రయాణికుల ఇబ్బందులు. రీఫండ్ ఇవ్వాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం. సీఈఓను తొలగించాలని కోరుతున్న కేంద్రం. బాధ్యులు ఎవరో తెలుస్తాం, కఠిన చర్యలు చేపడతాం. ఇప్పటికే డీజీసీఐ దర్యాప్తు, వారంలో నివేదిక. 2 సంస్థల ఆధిపత్య పోరు కుదరదు. రామ్మోహన్ నాయుడు. ఇదే ఈనాడులో కూడా కొంచెం ప్రముఖంగానే వచ్చింది ఈ వార్త కూడా. ఇది శ్రీవారి సొమ్ము కొట్టేసి దొంగలతోనే సెటిల్మెంట్లా ఇందాక అక్కడ చూసిందే. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. నేటి ఉదయం 8లోపు సొమ్ము వాపసు జరగాలి. 48 గంటల్లో ప్రయాణికులు ఇళ్లకి లగేజ్ చేరాలి. దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు. ఈనాడు, ఈటీవీ అటు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తోటి, ఈనాడు ఈటీవీ తోటి రామ్మోహన్ నాయుడు. ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు. విమాన టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం. కొనసాగుతున్న సంక్షోభం. ఇండిగో సీఈఓకు షోకాజ్. 5వ రోజు 800కు పైగా విమాన సర్వీసులు రద్దు. రంగంలోకి రైల్వే.
84 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం. ఎంత రైలైనా ఏరోప్లేన్కి సాటి రాదు కదండి, టైంలో కిల్ అవుతూనే ఉంటుందిగా. అమెరికాలో అగ్ని ప్రమాదం, తెలంగాణ విద్యార్థిని మృతి, అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించి మరణించిన ఉడుముల సహజారెడ్డి. ఎంఎస్ చేసేందుకు 4 ఏళ్ల క్రితం అమెరికాకు. ఇక లోకేష్ అమెరికా పర్యటన జరుగుతుంది. మొన్న యూకే పర్యటన, వీటన్నిటి తర్వాత ఒక పెట్టుబడిదారుల సదస్సు శాఖలో జరిగింది చూసాం. ఇప్పుడు అమెరికా పర్యటన. డల్లాస్లో లోకేష్కు స్వాగతం పలుకుతున్న మహిళలు. డల్లాస్ చేరుకున్న లోకేష్. 13వ పేజీలో ఉన్న వార్తని ఫుల్ ప్లేజ్గా ఒకసారి చూద్దాం. డల్లాస్ చేరుకున్న లోకేష్ ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. నేడు తెలుగు డయాస్పోరాతో భేటీ. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చేపట్టిన తన అమెరికా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం డల్లాస్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ఆర్ఐ టీడీపీ శ్రేణులు, కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం సాయంత్రం, అంటే భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి, లోకేష్ డల్లాస్లోని గార్లాండ్లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరాలో సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన ప్రవాసాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఎన్ఆర్ఐలు చాలామంది ఇలా వచ్చారు. అసలు చూస్తే కనుక ప్రతి దేశం వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ పెట్టుబడుల సదస్సు దీంతో మొన్న యూకే వెళ్ళి రావటం, ఇప్పుడు యుఎస్, దీని గురించి జరుగుతుంది. ఇక కాకాని ఫైల్స్ మిస్సింగ్. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ ఎప్పుడు కోర్టు నుంచి పోతానే ఉంటాయి. మరి ఆ కోర్టులో అంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారో తెలియదు. ఇప్పుడు కొత్తగా బయటపడిన అంశాలన్నీ చూస్తుంటే ఇంకా దారుణంగా ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్సే మిస్ అవుతూ ఉంటాయి. ఒకసారి ల్యాప్టాప్ పోయింది. ఆయన ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకుని కోర్టులో పెడితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద చేసిన కామెంట్లు కానీ, దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటే ఆ ల్యాప్టాప్ను దాన్ని సీజ్ చేసి పెట్టారు. అది పోయింది. ఆయన మంత్రి అయ్యన మరుసటి రోజు ఇంకా కనిపించకుండా పోయినాయి. నెల్లూరు జిల్లా కోటాలో అనిల్ కుమార్ యాదవ్ను పక్కన తప్పించిన తర్వాత ఈయనకి ఇచ్చారు, కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు ఆ మంత్రి పదవి. అది కాదు, వేరే మంత్రి పదవి ఇచ్చారు. అది వెంటనే ఈయన ఫైల్స్ పోతాయి. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్లు అదృశ్యం. 2018 చివరిలోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు 2019లో వైసీపీ గెలవడంతో కేసు మూలకు. తాజాగా ఫైళ్ల గల్లంతు విషయం వెలుగులోకి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కేసులో కూడా వరుసగా అందరి ఫైల్స్ పోతూ ఉంటాయి. అదేమింతో కానీ మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు నేరారోపణలతోటి కోర్టుకెక్కిన కేసులకు సంబంధించిన ఫైళ్లు వరుసగా అదృశ్యం అవుతాయి. సురక్షితమైన న్యాయస్థానం నుంచి కాకాని కేసులు సంబంధించిన ఫైళ్లు మాయం కావడం పట్ల విస్తుపోతున్నారు. 2023లో కాకానిపై మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెట్టిన ఫోర్జరీ సంతకాల కేసు సంబంధించి ఫైళ్లపై దొంగలు పడ్డారు. అప్పట్లో చిత్తు కాగితాలు ఏరుకునేవారు చేసిన చిల్లర దొంగతనంగా పోలీసులు లెక్క తేల్చారు. 2014 ఎన్నికల సమయంలో కాకానికి నమోదైన కల్తీ మద్యం కేసు సంబంధించిన ఫైళ్లలోనూ కీలక డాక్యుమెంట్లు అదృశ్యమై తాజాగా వెలుగు చూసింది. 2018 చివరిలో విజయవాడలో ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని గుర్తించింది. అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లు తిరిగి భర్తీ చేస్తే పని అప్పట్లో సిఐడికి అప్పగించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ కేసు మూలన పడింది. 5 ఏళ్లు పట్టించుకోలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం రావడంతో కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం నెల్లూరు సిఐడి అధికారులు కాకాని కల్తీ మద్యం కేసు సంబంధించిన అదృశ్యమైన కీలక డాక్యుమెంట్లు తిరిగి భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాకాని కేసుల్లో ఎవరి ప్రమేయం లేకుండా సాధారణంగా జరిగిన మిస్సింగ్లా లేక వ్యూహాత్మకంగా జరుగుతున్న మిస్సింగ్లా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయని అది కాదు, ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక గోల్మాల్ లేకుండా ఆ ఒక్క ఫైలు పోతుంది అని ఎలా అనుకుంటారు ఎవరైనా?
అసలు మిస్ అయిన ఫైల్స్ ఏంటంటే సిసి నెంబర్ 5617, A1 రిమాండ్ రిపోర్టు, A2 సరెండర్ పిటిషను, ఇలా వరుసగా కాకాని 11వ నిందితుడిగా ఉన్న ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించిన ఫైళ్లు అదృశ్యమయ్యాయి. కానీ ఒక్క కేసులో కూడా కాకానికి సంబంధించిన ఫైలు ఏదీ మిస్ కాలేదు. ఆయన దట్టిపెట్టి మిగతా వాళ్ళు ఎత్తపోయారు. కేసుని ముందుకు నడవనీయకుండా ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కదా, ఈయన పోతే ఈయన మీదకి అనుమానాలు వస్తాయని వీళ్ళదొక చిన్న గోల. కొండారెడ్డి చిన్న పిల్లోడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారుగా అందరి గురించి పరకామణి చోరీ కేసు చాలా చిన్న కేసు అని. నిన్న రవికుమార్ వచ్చి నేను నా సొంతగానే 90% ఆస్తులు రాసిచ్చేశాను, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటే దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదండి. మిమ్మల్ని ఎవరు చేయమన్నారా పని? పంచెలో సంచీలు కుట్టించుకొని మరి అది బయటపడింది $9 అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ ఏదో చిన్నది కేసని ప్రతిరోజు లెక్కింపు జరుగుతున్న ప్రతిసారి మీరు అందులో ఎన్ని పెట్టుకొని తీసుకెళ్ళి ఉంటారు? అసలు కోర్టులో పిటిషన్ కూడా ఏం వేశారు? లోక్ అదాలత్లో అసలు మీరు రాజీ కుదుర్చుకోవాల్సిన అవసరం మీకేమొచ్చింది? చెయ్యవలసినవి మొత్తం చేసేసి ఈరోజు న్యాయం ధర్మం మీకు మనస్సాక్షి లేదా? మీరు చేసిన రోజు మీకు లేదు అసలు మనస్సాక్షి. అసలు లోక్ అదాలత్లో ఆ విషయాన్ని మీరు మాఫీ చేసేసుకుంటానికి రాజీ పడి ఆస్తులు రాసిస్తే తప్పు ఒప్పు అయిపోతుందా? అది చిన్నది కానీ పెద్దది కానీ దొంగతనమే అంటారు. మరి లంచాలు తీసుకొని పట్టుబడిపోయిన తర్వాత అయ్యయ్యో మొత్తం ఈ చెయ్యి చేసిందని ఏడ్చేవాళ్ళని ఎంతమందిని చూడటం లేదండి. ఇక వైసీపీ విద్యార్థి నాయకుడిపై 6 కేసులు. 18 ఏళ్లకి విశాఖలో మొదటి ఎఫ్ఐఆర్. వైసీపీ సర్కార్లోనే వరుసగా 3 కేసులు. అయినా అమాయకుడని జగన్ కవరింగ్. పొరుగు రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ నెట్వర్క్. విశాఖ నేవీ అధికారులు పిల్లలకు ఉచ్చు. కీలకమైన 29 మంది గుర్తింపు. కొండారెడ్డి ఈ బెంగళూరు నుంచి వస్తున్న ఈ డ్రగ్స్ వీటి వ్యవహారంలో దొరికి వ్యక్తి. బైక్ రేసుల నుంచి డ్రగ్స్ సరఫరా వరకు, డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వరకు 6 కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని చిన్నపిల్లోడు అని జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇలాంటి వాడ వెనకేసుకొస్తున్న అమాయకుడిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేయడంతో మాజీ సీఎం జగన్కి సాధ్యమైంది. వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డిపై ఏకంగా 6 కేసులు నమోదయ్యాయి. అయినా పిల్లోడిపై తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారంటూ తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్ పేరుతో చదివిన స్క్రిప్ట్లో జగన్ వాపోయాడు. ఇది 3 రోజుల కిందట మ్యాటరే ఇది. ఇక వెలుగుల ఆనవాళ్ళు. డచ్ సామ్రాజ్యానికి చిరునామా బందర్ కోట. 4 దశాబ్దాల క్రితం వరకు కేంద్రంగా మచిలీపట్నం స్థానిక పరిశ్రమల నుంచి భారీగా ఎగుమతులు. నేటి నుంచి దర్శనమిస్తున్న ఆయుధాగారం, స్విమ్మింగ్ పూలు. డచ్ వాళ్ళు మన భారతదేశం వచ్చినప్పుడు కట్టిన కోటలు, వాటిని పర్యాటక కేంద్రాలుగా మార్చాలి అని. ఎందుకు వాళ్ళు ఎలా పాలించారో చూడండి అని మనకి చెబుతారా? ఏమో. అధిక వృద్ధి, అల్ప ద్రవ్యోల్బణం ఇదే భారత ప్రగతి నమూనా. కానీ రూపాయి రేటు మాత్రం భయంకరంగా పడిపోతుంది. ఎక్కడ లేని అనిశ్చితి మాత్రం మన రూపాయి మీదే నెలకొంటుంది. నాడు హిందూ వృద్ధి రేటు అని ఎగతాళి, నేడు అనిశ్చితి ప్రపంచంలోనే విజయగాథలు. ప్రజలపై విశ్వాసమే ప్రభుత్వ బలం. ప్రధాని మోడీ. అధిక వృద్ధి, అల్ప ద్రవ్యోల్బణమే భారతదేశ అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ ఈ విషయం ఖచ్చితంగా రూపాయి మారకం విలువ పడిపోయి అత్యంత పతన స్థాయికి, ఎప్పుడు చూడని పతన స్థాయికి వెళ్ళిన మరుసటి రోజు ఇలాంటి మాటలు చెబుతారు. ఈ కారణంగా దేశం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ప్రగతికి దోహదకారిగా మారిందని చెప్పారు. 2వ త్రైమాసికంలో దేశం జీడిపి వృద్ధి రేటు
8.2% నమోదు చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్య చేశారు. మరి రూపాయి మారకం విలువ తగ్గిపోయిందని దృష్టిలో పెట్టుకుని అసలు ఏ వ్యాఖ్య చేయలేదు. ఒకసారి ఈనాడులో చూసుకుంటే పైన ఒక ఇన్ఫర్మేటివ్ ఆఫ్ బీట్ కూడా ఉంది న్యూస్. ఆ అంకెల ఆందోళన. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నెంబర్స్ చూసుకొని భయపడేవాళ్ళండి. నాకు ఫోన్లు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మా నాన్న కిడ్నీ వ్యాధిగ్రస్తుడయిన తర్వాత ఆయన డయాలసిస్ చేయించుకోవటం, ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవటం తప్ప వేరే మార్గం లేని సమయంలో ఆయుర్వేదంగా ఆయన ఒక 13 మూలికలతోటి ఆయనే సొంతగా మందు తయారు చేసుకున్నాడు. ఆ విషయం అవి ఏమేమిటి, ఎలా తగ్గుతుంది అనే దాని మీద ఒక బుక్లెట్ రాసి ఆ తర్వాత దాన్ని వీడియో చేసి యూట్యూబ్లో కూడా పెడితే అందులో ఫోన్ నెంబర్ ఇచ్చారు. అది చూసి ఫోన్ చేసేవాళ్ళు. ఈ రోజుకి కూడా ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేసి అంతా నార్మల్గానే ఉంది, కానీ ఏదో భయపడుతూనే ఉన్నాడు. అలాంటి భయాందోళన మూలాన అసలైన రోగాలు వస్తాయి. ఈ రోజున ఈ ఆఫ్ బీట్ ఈ న్యూస్లో కూడా అసలు సంగతి అదే. సాగర్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. కొలతలు వేసినట్టు ఆహారం తీసుకుంటారు, రోజు వ్యాయామం చేస్తారు. బీపీ, షుగర్, బరువు చూసుకునే డిజిటల్ పరికరాలు కూడా ఆయన ఇంట్లోనే పెట్టుకుంటారు. ఇటీవల సాగర్ ఓ షాపింగ్ మాల్లో బీపీ చెక్ చేయిస్తే 140/90, 140/90 కనిపించేసరికి ఆందోళన ఎక్కువైంది. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మరోసారి చూసుకున్నారు. అప్పుడు సాధారణ స్థితికి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది నెంబర్స్ చూసి ఇంకా ఎక్కువ టెర్రరైజ్ అయిపోయేవాళ్ళు, వాళ్ళు ఇంకా ఎక్కువగా అసలు లేని అనారోగ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ శ్రీవారి సొమ్ము కొట్టేసి దొంగలతో సెటిల్మెంట్ ఏమిటి, ఇది ఇందాక చూసుకున్నాం. ఇక నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేషే. అద్దేపల్లి జనార్దన్ రావు మిగిలిన నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర. మకిలిని కూటమి ప్రభుత్వానికి పూయాలనే దురుద్దేశం ప్రలోభపెట్టి జనార్దన్ రావుకు పావుగా వాడుకున్న జోగి. ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొలకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేషేనని సిట్ నిగ్గుదేల్చింది. ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుకు 3 కోట్లు ఇస్తానని ప్రలోభపెట్టి పావుగా వాడుకొని నేరపూరిత కుట్ర నడిపించినట్టుగా గుర్తించింది. ఈ మకిలిని కూటమి ప్రభుత్వానికి పూయాలనే దురుద్దేశంతో ఆ కుట్ర పాల్పడినట్లు వెల్లడైంది. నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించడం, అంతకుముందు అద్దేపల్లి జనార్దన్ రావును ఆఫ్రికాకు పంపించడం లాంటివన్నీ జోగి రమేషే చేశారని తెలిపింది. ఈ మేరకు తాజాగా దాఖలు చేసిన 55 పేజీల ప్రాథమిక అభియోగ పత్రం సిట్టు ఈ వివరాలన్నింటినీ ప్రస్తావించింది. 8 మంది నిందితులపై అభియోగాలు మోపింది. ఇక ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి శిక్ష. 4 రోజుల జైలు, 2,000 జరిమానా. కోర్టు ఉత్తర్వులంటే ఆయనకు గౌరవం తక్కువ, కనికరం చూపితే న్యాయ వ్యవస్థకు నష్టం. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. అప్పీలుకు వీలుగా తీర్పు అమలు సస్పెన్షన్. గతంలో కూడా ఇలాగా కొంతమందికి కోర్టు శిక్షలు విధించటం, తర్వాత రద్దు చేయటం, తర్వాత సేవా కార్యక్రమాలు శిక్ష వేయటం, ఇలాంటివి జరుగుతుంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. మరి సామాన్యుడికైతే అలాంటి అవకాశం ఇవ్వట్లేదు కదండి. మీకు నాకు కోర్టు కూడా ఆ అవకాశం ఇవ్వదు. ప్రభుత్వంలోనూ సామాన్యుడికి అవకాశం దొరకదు, మొత్తం వాళ్ళకే ఉంటాయి. చివరాఖరికి న్యాయ వ్యవస్థలో కూడా, న్యాయ వ్యవస్థ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చూస్తే విఐపి అనే వ్యక్తి ఎక్కడా లేడు. ఇంపార్టెంట్ పర్సన్ అనేవాళ్ళు ఎవరు రాజ్యాంగంలో నిర్వచించబడలేదు. ఎవరైనా సరే ఒకటే, కానీ మనం సాంఘికంగా కూడా పాటించలేకపోతున్నాం. ఇక కోర్టు న్యాయ వ్యవస్థలో కూడా అధికారులు తప్పు చేస్తే వాళ్ళకి వేసిన శిక్షని కొద్దిగా రూపుమాపి సేవా శిక్షతోటి దాన్ని మార్చటం. అదే సామాన్యులైతే ఆ సెక్షన్ అలా కంటిన్యూ చేయటం, వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండదు. కాకపోతే వీళ్ళేంటి పబ్లిక్ సర్వెంట్స్ అనే పేరుతోటి, యాక్చువల్గా పబ్లిక్ సర్వెంట్ అనే పేరును కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. దే ఆర్ నాట్ పబ్లిక్ సర్వెంట్స్, దే ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. ప్రజలకు పబ్లిక్కి పనికొచ్చే పని చేయటానికి ఆడ పెట్టుకుంటే, గవర్నమెంట్లో అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి పని చేయటానికి మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నారు. అది సలహా కానివ్వండి, కావాల్సిన మనుషుల మీద కక్ష తీర్చుకోవటానికి కావండి. పివి సునీల్ కుమార్ చేసింది ఏమిటి?
వాళ్ళు దే ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్, నాట్ ద పబ్లిక్ సర్వెంట్స్. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రసాద్ రెడ్డిపై హైకోర్టు కన్నెర్ర చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 1 రోజులు సాధారణ జైలు, 2,000 జరిమానా విధించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రసాద్ రెడ్డికి లెక్కలేదని, విచారణ సందర్భంగా సొంత తెలివితేటలు వాడుతూ మొండి వైఖరి అవలంబించారని ఆక్షేపించింది. కోర్టు ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని, ఇలాంటి వ్యవహార శైలి న్యాయ వ్యవస్థకు తీవ్ర నష్టమని తెలిపింది. ఇంతకు ముందు కూడా 2019-24 మధ్యలో గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో కూడా కోర్టుకు వెళ్ళి నిలువుగాళ్ల మీద నుంచొని నాకు అన్ని లా బుక్ తెలుసు అని అందులో పేజీలు చదివి వినిపించి, ఆ తర్వాత వచ్చి మళ్ళీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఏటిని పాటించకుండా మళ్ళీ మెదలకుండా వేరే వాళ్ళు ఎలాంటి కార్యక్రమం చేయదలుచుకున్నారు అలాంటివే చేశారు. 14-19 మధ్య ఎంతమంది అధికారులు కోర్టుకు వెళ్ళి కోర్టు చేత తిట్లు తిని బయటకు వచ్చి మళ్ళీ ఆ పని చేయకుండా ఉండలేదండి. ఏం చేసింది న్యాయస్థానం? సామాన్యుడిని అయితే ఖచ్చితంగా జైల్లో పెడతారు, వీళ్ళకు మాత్రం అన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఇక 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి. ప్రతి నియోజకవర్గంలోనూ 4-5 మార్గాల్లో సర్వే చేయిస్తున్నా వారంలో లోక్సభ కమిటీ సభ్యుల పేర్లు నిర్ణయించాలి. పార్టీ ముఖ్యులతోటి చంద్రబాబు భేటీ. తనపై రాజకీయ ప్రేరేపిత తప్పుడు కేసులను కోర్టు కొట్టేస్తున్నాయని వ్యాఖ్య. ఈ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి. ఈ గతం నుంచి వస్తున్న అనుకోండి, మళ్ళీ తిప్పి చెబుతూ ఉంటారు. కాకపోతే సర్వేలు రావటం, అందులో ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేల మీద ఉన్న బ్యాడ్ ఇది మొత్తం పార్టీ అధిష్టానం దాకా చేరుతుంది. చేరినా కానీ ఏం ఉపయోగం? ఇప్పుడు తిరువూరులో అంత జరిగిందండి, ఏం చేయగలిగారు? ఏం చేయలేదు. ఏం చేయకుండా కాలమే సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అన్నట్టుగా దాన్ని టయానికి వదిలేసి మెదలకుండా ఊరుకున్నారు. అటు వాళ్ళ మీద కానీ ఇటు వీళ్ళ మీద కానీ ఎవరి మీద చర్యలు లేవు కదా. శ్రీవారి సొమ్ము కొట్టేసి ఏజీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి. ఇక ఒకసారి సాక్షిలో ఏమొచ్చినాయి చూద్దామండి. 17న గవర్నర్తో వైఎస్ జగన్ సమావేశం. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తోటి ఈ నెల 17న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ గురించి గవర్నర్కు వైఎస్ జగన్ వివరించనున్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సేకరించిన 1,000 సంతకాలు. ఇది యాక్చువల్గా గత 17వ తారీఖునే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ 17 అంటున్నారు. 1,000 సంతకాలు. అంతమంది సంతకాలు పెట్టినా ఏమవుతుంది? ఇప్పుడు ఈ విపక్షంలో ఉండగానే ప్రతి పార్టీ నాయకులు ఇలాంటిది ప్రజల వద్దకు వెళ్తాం, వాళ్ళ చేత ఆమోద ముద్ర వేయించుకొని వస్తాం, మళ్ళీ తర్వాత వాళ్ళు ఎన్నికల్లో ఓట్లేస్తేనే కదా గెలిచేది. సాక్షి ఎడిటర్పై మరో కేసు. అక్రమాలు, అరాచకాలు, దోపిడీని ప్రశ్నిస్తున్నందుకు అక్కసు. గతంలో ఎన్ని కేసులు పెట్టలేదు, చివరికి మా నాన్న కొండబద్దల సుబ్బారావు మీద కూడా కేసులు పెట్టారు, అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఇవి కుదరక అసలు టోటల్గా యాక్సిడెంట్ చేయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వచ్చి సాక్షి పత్రిక ఎడిటర్ మీద పెడుతున్నారు, వాళ్ళ మీద పెడుతున్నారు, మా మీద అక్రమ కేసులు. నంగనాచి కబుర్లు చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా నంగనాచి కబుర్లే చెబుతున్నాడు. తాను చేసిన మొత్తం పక్కన వాళ్ళకి ఆపాదించి చెబుతున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ మీద కూడా అలాగనే అప్పుడు మేము అప్పుడే తీసుకొచ్చేసాం, ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ మా క్రెడిట్ చోరీ చేశాడు, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు మా క్రెడిట్ చోరీ చేశాడు. ఇక పాప ప్రక్షాళనకే శ్రీవారికి నా ఆస్తి రాసిచ్చా. ఇప్పుడు ఈ వార్తని వాళ్ళు ఒక రకంగా ప్రజెంట్ చేస్తారు, వీళ్ళు అసలు మరొక రకంగా ప్రజెంట్ చేస్తారు. స్వామివారికి కాకుండా ఇంకొకరికి ఎందుకు ఇస్తాను? అసలు ఎందుకు స్వామివారిది దొబ్బుకుపోవాలని నీకు ఆలోచన ఎందుకు పుట్టింది? డిబేట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఒక్కడికి కూడా లేదు. నువ్వు చేసిన ఆ దిక్కుమాలిన పాప పనికే ఇప్పుడు ఈ రోజున ఇలా జరుగుతుంది. ఆ రోజున లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకొని ఎక్కడికో వెళ్ళి దాక్కున్నావు.
పాపం చేశాను అనే ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం వచ్చి రాజీ మంత్రం కాదు, శిక్ష అనుభవించటం ప్రాయశ్చిత్తం. ఆ రోజును తప్పించుకోవడానికి అడ్డమైన పనులు చేసి ఈరోజు బయటపడుతోంది, కోర్టు ద్వారా ఆదేశించబడి దాంట్లో నిగ్గుదేలుతుంది అని ఇప్పుడు దండాలు పెట్టుకుంటా ప్రజల ముందుకు వచ్చావు. కానీ ఈరోజు దాకా నువ్వు కనపడను కూడా కనపడలేదు కదా. ప్రాయశ్చిత్తం అంటారా దీన్ని? సిగ్గులేనితనం, సిగ్గుమాలినతనం అంటారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. నేను ఎంత మహాపాపం చేశానో తలుచుకుని బాధపడని రోజు లేదు. దయచేసి ప్లీజ్ అంటూ కన్నీటితోటి పరకామణి కేసు నిందితుడు రవికుమార్ సెల్ఫీ వీడియో. ఇక చట్టం బలాదూర్, చంద్రబాబు మార్కు వేధింపులు, వీళ్ళకి అన్నీ అలాగనే కనపడతాయి. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైళ్ల దగ్ధం కేసులో సిఐడి బరితెగింపు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భాగోతం అంతా బయట ఎక్కడ పడిద్దోనని లిటరల్గా తీసుకొచ్చి దాని మీద అవి పోసి నిప్పంటించిన తర్వాత ఇప్పుడు వచ్చి లేనిపోని కబుర్లన్నీ చెబుతారు. కూటమి ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవటం లేదు, అది ఖచ్చితం. అసలు టీడీపీ కార్యకర్తలు నాయకుల్లో చాలామందికి ఈ అసంతృప్తి ఉంది. అదేమంటే పాలన చేయటానికి వచ్చాం తప్ప మేము కక్ష తీర్చుకోవటానికి రాలేదు అని అంటే ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు పడుతున్నారు? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మీదే అన్ని అబాండాలు వేస్తే ఈరోజు ఆయనే ప్రతిస్పందించాల్సిన అవసరం రాలేదా? తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ నేత మాధవరెడ్డి ఇంటికి పోలీసులు, కోర్టు సూచన పాటించకుండా వేధింపులే లక్ష్యంగా కుయుక్తులు. మంగళవారం బెయిల్ పిటిషన్పై విచారణ ఉండగా బాబు సర్కారు పన్నాగం. మదనపల్లె ఘటనలో కుట్ర లేదని ప్రధాని నిందితుడు పాలిగ్రఫీ పరీక్షలో స్పష్టమైంది. అయినా ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు. 17 నెలలైన నిషేధిత 22A భూముల విషయమై ఏమీ తేల్చలేకపోయిన దర్యాప్తు. ఇండిగో సర్వీసులతో ఇక్కట్లు ఇది నిన్న చూసిందే. సర్వం భవ్యం. సర్వం భవ్యం 3,000 కోట్లకు పైగా కాంట్రాక్టులు ఊరు పేరు లేని సంస్థకు దారాదత్తం. 1,000 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలను కాదని అనామక సంస్థకు పెద్దపేట. అంతకుముందు అరబిందోకి వాటికి ఇచ్చినప్పుడు జరిగిందే కదా. అందులో ఎంత హై రేటు కొటేషన్ వచ్చింది అని వాళ్ళకు ఊరు పేరు ఉంది, ఓ సంస్థ ఉంది అని అంటే ఇది కూడా ఉంటుంది. అంత ఈ పని చేయటానికి మరో కొత్త కంపెనీ పెట్టి చేస్తుంటే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ డేట్ పట్టుకొని ఇక అడ్డమైన వాగుడంతా వాగుతారు. గతంలో వాళ్ళకున్న చరిత్ర కానీ ఆ కంపెనీకి ఉన్న క్రెడిబిలిటీ కానీ మొత్తం ఇక గంగలో పోయినట్టే. వీళ్ళకి ఆ ఒక్క డేట్ దొరికితే చాలయ్యా. లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొచ్చిన వాటిని పట్టించుకొని వైనం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలకు తూట్లు. టెక్నికల్ ప్రజెంటేషన్ పేరుతోటి టీడీపీకి చెందిన వ్యక్తికి అప్పగింత, తద్వారా మీకింత మాకింత అంటూ కమిషన్లు దండుకునే స్కెచ్చి. అసలు ఇది కనిపెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అప్పుడే కదా క్విడ్ ప్రోకో అనే ఒక మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన అంతర్జాతీయ పేరుగాంచిన వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న విఖ్యాత సంస్థలను కాదని అతి చిన్న అనామక సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టడం నివ్వెరపో చేస్తుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొస్తున్న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కన పెట్టి టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందిన భవ్య అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ప్రజలు ప్రాణ ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన 108, 104ల నిర్వహణను కాంట్రాక్టును అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వెల్లువెత్తిస్తుంది వీళ్ళే. అదే ఇక్కడ రాసింది. ఇక్కడ ఏపీ వైద్య శాఖ టెండర్ నిబంధనలో మొబైల్ వెటర్నరీ అంబులెన్సులు నిర్వహించిన అనుభవం ఉన్నా సరిపోతుందని పొందుపరిచిన నిబంధనలు మార్చారు వీళ్ళ కోసం అని. అదే ఖచ్చితంగా మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకుంటే కల్తీ నెయ్యి దగ్గరకు వచ్చినప్పటికీ
ఎలాంటి నిబంధనల మార్పు జరిగింది, ఆ నిబంధనలు మార్చటం మూలాన బోలేబాబా డైరీ లాంటి వాళ్ళకి ఎలాగా ఏఆర్ డైరీ లాంటి వాళ్ళకి కాంట్రాక్టులు ఎలా ఇవ్వటం కుదిరింది, వాటి ద్వారా ఈ కల్తీ నెయ్యి, దాని ద్వారా మరి అప్పన్నతోటి వైవి సుబ్బారెడ్డి, మరి ఇంకెవరితోటి మరి బోమన్ కరుణాకర్ రెడ్డో ఎంతో దండుకున్నారు. ఇవంటే ఇప్పుడు వీళ్ళు పక్కన వాళ్ళ మీద ఆరోపణలు. ఇవంటే ఈరోజు 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనకున్న వాస్తవాలు. ఈ ఎపిసోడ్ చివరిదాకా చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.